తాజా అంశం చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల దూలపల్లి వద్ద పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రసాయన పరిశ్రమలో అంటుకున్న మంటలు క్రమంగా మరో 3 గోదాములకు వ్యాపించాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను 3 అగ్నిమాపక యంత్రాల సాయంతో ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఫోమ్ని చల్లుతున్నారు. మరింత విస్తరించకుండా అగ్నిమాపక శాఖ, నగరపాలక సంస్థ, పోలీసు శాఖలు సంయుక్తంగా సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 10 నీటి ట్యాంకులను అందుబాటులో ఉంచారు. మరో 2-3 గంటల్లో మంటల్ని పూర్తిగా నియంత్రిస్తామని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఇది ఈ డ్రమ్ములలో ఉన్నటువంటి మొత్తం వాయువు అంతా కూడా కలుషితం అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల ప్రమాదాలు వీళ్ళందరినీ కూడా పిలిపించిండు. మీరు ఇట్లా ఇల్లీగల్గా పెట్టుకుంటే మంచిది కాదు, తక్షణం ఎక్కడ కూడా ఖాళీ చేయట్లేదంటే ప్రభుత్వమే ఇది ఇల్లీగల్గా ప్రోత్సహిస్తుంది అనేటువంటి ప్రధానంగా అనిపిస్తున్నది. అంటే స్థానికులకు ఇదంతా గాలిలో కలిసిపోయిన తర్వాత ఆటోమేటిక్గా చర్మం మీద అనేక రకాల గద్దులు వచ్చి రకరకాల కాలిపోయినప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా అంటే రోగాలు వచ్చేటువంటి పరిస్థితి మాత్రం. రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల దూలపల్లి వద్ద పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రసాయన పరిశ్రమలో అంటుకున్న మంటలు క్రమంగా మరో 3 గోదాములకు వ్యాపించాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను 3 అగ్నిమాపక యంత్రాల సాయంతో ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఫోమ్ని చల్లుతున్నారు. మరింత విస్తరించకుండా అగ్నిమాపక శాఖ, నగరపాలక సంస్థ, పోలీసు శాఖలు సంయుక్తంగా సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 10 నీటి ట్యాంకులను అందుబాటులో ఉంచారు. మరో 2-3 గంటల్లో మంటల్ని పూర్తిగా నియంత్రిస్తామని అధికారులు అంచనా వేస్తున్నారు. నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ ఘటనా స్థలం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మూడు ఈ రసాయన నిల్వ కేంద్రాలు 3 దగ్ధమైనాయి, 4వది దగ్ధమవుతుంది. ఇది మొత్తం ఈ దూలపల్లి ప్రాంతంలో 108 రసాయన నిల్వ కేంద్రాలు ఉన్నట్టుగా మనకు ఇక్కడ సర్పంచ్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా అక్రమంగా అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే వాళ్ళు 3 సార్లు వాళ్ళకు నోటీసు కూడా జారీ చేశారు. నోటీసు జారీ చేసినప్పుడు కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ నోటీసు కూడా తీసుకెళ్లినప్పుడు కూడా కలెక్టర్ నుంచి కూడా తాకీదు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏమీ స్పందించలేదు. వీళ్ళంతా కూడా చాలా కాలంగా గత 10-12 సంవత్సరాలుగా వీళ్ళంతా కూడా ఇక్కడ అక్రమంగా ఈ నిల్వ కేంద్రాలను పెట్టేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతంలో అంటే స్థానికులు చెప్పిన ప్రకారం 3:30 ఆ ప్రాంతంలో గోదావరిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ గోదావరి నుంచి మిగిలిన చుట్టుపక్కల ఉన్న గోదావరి కూడా విస్తరిస్తూ వస్తుంది. ఇప్పటికీ 3 గోదావరిలు పూర్తిగా కాలిపోయాయి. ఈ గోదావరిలో అన్నింటి డ్రమ్ముల్లో రసాయనాలు అంటే పెట్రోలియం దాదాపు 20-30% అధికంగా మంటలను ఎక్కువగా
శక్తివంతమైన రసాయనాలు ఇందులో నిల్వజేస్తున్నాయి. కొన్ని డ్రమ్ములు బయట ఉండగా కొన్ని డ్రమ్ములు అంటే భూమిలో పాతిపెట్టి కూడా రసాయనం నిల్వ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా అంటే ఈ ఒక్కొక్కసారి పెద్ద శబ్దంతో ఇవన్నీ కూడా ఆ మంటలు పెద్ద ఎత్తున లేస్తున్నాయి. దట్టమైన నల్లటి పొగ ఇదంతా ఈ ప్రాంతం మొత్తం కూడా అనుకుంటుంది. ఇది ఇక్కడ అంటే మనం చూస్తున్నాము దాదాపు ఇప్పటికి 3 కాలిపోయి 4వ దాంట్లో వచ్చి 4వది కూడా మొత్తం కాలిపోతుంది. వాళ్ళు ఇప్పటి వరకు అగ్నిమాపక శాఖ వాళ్ళు దాదాపు 3 ఫైరింగ్లతో ప్రయత్నం చేశారు. ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి ఇప్పుడైతే మంటలను ఆర్పే ప్రయత్నం మారుతున్నారు. అట్లా చుట్టుపక్కల అంటే వేరే గోడౌన్లకు ఈ మంటలు విస్తరించకుండా ఉండేదానికి వీళ్ళు ఫోమ్తో కలిపిన నీటిని వెదజల్లుతున్నారు. ఆ చుట్టుపక్కల అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ 4వది ఇది కూడా ఈ గోడవన కూలిపోయినట్లయితే ఆ పక్కనే ఉన్న ఇంకో గోడవన్లకు కూడా ఇది విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఇది విస్తరించకుండా అవతల పక్క 2-3 నిల్వ కేంద్రాలకు కూడా మొత్తం ఫోన్తో కూడిన నీళ్ళతో మొత్తం అంతా కూడా చల్లారు. వీళ్ళంతా కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. మొత్తం అంటే అగ్నిమాపక శాఖ, ఇతర శాఖలు, పోలీస్ శాఖ, తర్వాత ఈ పురపాలక శాఖ, ఈ శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుని నీళ్లు కూడా పెద్ద దాదాపు 25-30 ట్యాంకర్ల నీళ్లు కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. ఈ ఫోమ్ కూడా అయిపోకుండా ఉన్న దాదాపు 1000 డబ్బాలు ఫోమ్ కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మనకు అదృష్టం కూడా ఏంటంటే ఈ రసాయన గోదాములు ఉన్న ప్రాంతంలో ఎక్కడ కూడా నివాస ప్రాంతం లేదు, అంటే దూరంగా ఉంది. దానివల్ల పెద్దగా ప్రమాదం లేదు. ఒకవేళ మంటలు విస్తరించినప్పటికి కూడా పక్కనున్న రసాయన గోదాములు తగలబడిపోవడం తప్పగా ప్రాణాపాయం జరిగే అవకాశం లేదు. దీంతో కొంతవరకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇట్లాగే ఇంకా కొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇది కూడా ఇట్లా అంటే వేరే ఇంకొక రసాయన పరిశ్రమ ఇది కూడా అట్లాగే కొనసాగేందుకంటే ఇంకొక రసాయన పరిశ్రమ అయితే దాని పక్కనే అనుకుని అంటే కేవలం గోడ మాత్రమే అడ్డం ఉండాలి. ఇది కూడా ఎక్కువగా విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ పరిశ్రమకు విస్తరించకుండా వీళ్ళు అగ్నిమాపక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గౌతమ్, ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ సిఆర్కేతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.